సుజ్ఞానాలంతటా నిత్యైశ్వర్యలాక్షకం శశినిపాము వైరాగ్య సత్కరిషకం శ్రీరుద్రేశ్వర చిత్రకండకం సూర్యందు లక్ష్మీ మండలాగం శివం సుందరి క్షేత్ర దర్దీపుర సంస్థ గురువారి దత్తాత్రేయ మహారాజ్ హృదయ మందిరానంద స్మరిస్తూ వేదికపై నేటి వరకు భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి గురువర్య పాదపద్మంలో తమ్ముడు దత్తాంశ స్వరూపులైనటువంటి అనసూయ అమ్మగారికి ప్రణాళికు అదేవిధంగా అవధూతకి మహారాజు గారి పాదపద్మములకు ప్రణామాలు తెలియపరుస్తూ దత్తగిరి ఆశ్రమ కమిటీ సభ్యులకు కార్యవర్గ నిర్వహణ చేస్తున్నటువంటి భక్తహరేయులకు ప్రముఖులకు పూర్వ ప్రముఖులకు ಎಲ್ಲರಿಗೂ శ్రీ దత్తగిరి మహారాజు వారి యొక్క ఆశీస్సులు మాకైనా మీకైనా సదా సర్వదా ఉండాలని తెలియపరుస్తూ గత 3 రోజుల కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. 9 రోజుల కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నడుస్తున్నటువంటి కార్యక్రమాలు నిరంతరం పాల్పంచుకున్నటువంటి భక్తుల హృదయాల్లో ఆ స్వామి నీటికి గొడవ దిగినట్టుని సరి అనక దేనికి లెక్క చేయకుండా ఇంత రాత్రి కూడా స్వామివారిని హృదయకమలంలో నివసించి ఉన్నారు కనుక ఈ కారణంలో మీరందరూ ఉన్నారు. స్వామి యొక్క అమోఘమైన అశేషమైన ఆశీర్వచనాలు మనందరిపైన నేటికి మనపైన దర్శింపజేస్తున్నాయి. కావాలని ఇది భూలోక వైకుంఠమా కైలాసం అన్నట్టుగా నా ఊరిలో భవిష్యత్తు కూర్చే వారికి కళ్ళు సరిపోదు, అర్థం చేసుకునే వారికి ఈ ఆత్మ సరిపోదు. ఈ జన్మన ఏం చేస్తున్న పుణ్యం కూడా మనం ఈ క్షేత్రంలో ఇంత భవ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకొని మంచి హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య దర్శనం చేయని సంతుష్ట మాత్రమని సంతోషం, ప్రేమ, దయ, స్వామివారి యొక్క ఆశీస్సులు అమోఘం. ఎందుకంటే తన దిగంబరిగా మన పరిసర ప్రాంతాలని కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర అన్ని ప్రాంతాలను తిరిగినటువంటి మహనీయ మూర్తి నేడు ఆయన సన్నిధానంలో ఎంత గొప్పగా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంటే వారి యొక్క దివ్య అనుగ్రహం మన పైన వర్షింపజేస్తుంది. కాబట్టి కల్పవృక్షం ఏ విధంగా అయితే ఏమి తక్కువడకుండా చూసుకుంటుందో బలవీపుర క్షేత్రంలో ఆశీస్సులైనటువంటి ఆశీర్వమైనటువంటి భక్తులకు ఆయన ఆశీర్వాదాలు సదా సర్వదా ఉన్నాయి. ఆ విధంగా స్వామి వారి యొక్క నిత్యావేశంలో ఆయన దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వారి యొక్క ప్రేరణలో అవధూతగిరి మహారాజు గారు శ్రీ మహామండలేశ్వర్ వారి రూపంలో అపగారం చూడడం జరుగుతుంది. అపగారంతో కరెక్షన్ పెట్టారు. అవధూత అంటే ఎవరి ఆశామాష దొరకదు. అపగారం ముఖావస్థ చూసినట్లయితే అపగారం ఇక్కడ పెట్టేసి ఇక్కడ చూస్తే అక్కడికి జిరాక్స్ అక్షయమంట కనబడుతుంది. స్వామివారి యొక్క రూపం ముఖచిత్రపటం స్వామివారి యొక్క నివసించి ఈ కార్యక్రమాలను చేసుకుంటున్నారు. మేమే కాగితం చెప్పలేదు, ఆయన అనుభూతులు మనం చెప్పడం జరుగుతుంది. స్వామివారి యొక్క అనురాగము అమోఘం, వారి యొక్క దివ్య ఆశీస్సులు
తీసుకున్నటువంటి మనసులే మనసు, వారి యొక్క అనుగ్రహం పొందినటువంటి జీవులే జీవులు. వారు ఎక్కడ లేదు, ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పోతున్నాం, ఏమైంది అనుక్షణం అనుకూల చూస్తున్నాడు. కాబట్టి ఇంత భవ్యమైనటువంటి క్షేత్ర దర్శనాన్ని చేసుకునే భాగ్యం మనం కలిగించాలి. ఆ మహానీయులు అనేకమైనటువంటి దివ్యాత్మకమైన దత్తశక్తులతో కూడినటువంటి మహానీయులే ఆ దత్తగిరి మహారాజు. వారి గురించి ఎంత చెప్పుకున్నా, నాటకంలో పాఠ్యాంశం రూపంలో ఎంత చెప్పుకున్నా తప్పని. కానీ నేటికి మన హృదయంలో ఆయన కొలువుదీరి ఉన్నాడంటే మన అదృష్టం. పరిసర ప్రాంతాలని మన తెలంగాణలో ఉండడము, దశావతారంలో ఒక అవతారం తీసుకొని మన తెలంగాణ రావడం అంటే విశ్వ భారతదేశంలో దత్తగిరి మహారాజు, మీరు దత్తగిరి చరిత్రలో చూసినట్లయితే మన దత్తాంశ అక్కడ కనబడుతుంది. ఆ అంశంలోని ప్రతిరూపమే మన భరతీపురంలో దత్తగిరి క్షేత్రాన్ని దర్శించిన స్మరించిన మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఆయన ఆశీర్వాదాలు సదా సరదా ఉంటాయి. మనకు అపరాధ గురించి ఎంత చెప్పుకున్నా తప్పే. మననంతో శ్రవణంతో స్వామిని అర్చన చేయడము, దర్శించడం మన భాగ్యం కనుక అప్పగారు 3 రోజుల నుండి ఫోన్ చేస్తా ఉన్నారు. అప్ప మీరు రాకపోతే అంటే అప్ప ఎప్పుడు ఉదయంలో ఉన్నాడు, వస్తున్నాను అని చెప్పి అక్కడ హోమ కార్యక్రమం జరుగుతున్నా ఇక్కడ రావడం జరిగింది. అప్పగారి అనుగ్రహం మన పైన, మన వేద పాఠశాల పిల్లలపై అందరిపై, ఇంకా ఈ వేద పాఠశాల ఇంకా నూతన భవిష్యత్తు అభివృద్ధి చెంది ఈ భారతదేశంలో ఒక గొప్ప భవ్యమైనటువంటి కల్పవృక్ష సమారంభం అని చెప్పినట్టుగా కల్పవృక్షంతో సమానమైన దివ్యమైన జ్ఞానాన్ని ఆ భగవానుడు అంగీకరించి ప్రసాదించేయాలని తెలియపరుస్తూ, అలాగే ఇంతదాకా వచ్చిన అప్పగారికి వచనాలు చెప్పారు, పాఠాలు చెప్పిన తెలియదు. అప్పగారి గురించి ఒక్క శ్రవణం చేస్తాను, మీరు ఏమనుకోవద్దు. చిన్నగా ఎప్పుడు చెప్పాలి, స్వీకరించి ఒక శ్రవణం చేస్తాను, మీరు అందరూ అనాలి. ఎందుకంటే అప్పగారు నాకు బోధించే ఇచ్చేది కాబట్టి బోధించాలి. నేను బోధించకపోతే తప్పు నాది, వినకపోతే తప్పు మీది. మాకున్నది నేను చెప్పాలి, చెప్పకపోతే తప్పు నాదైతే. కాబట్టి మా మీద వచ్చుకోవద్దు. అప్పగారు అనుక్షణంలో ఆయన యొక్క నామ సంకీర్తనను ఒక క్షణమే మనం స్మరించి ధన్యులు కావాలని తెలియపరుస్తూ, దత్తగిరి మహారాజుకి జై. మీకు నిద్ర వస్తుంది నాకు తెలుసు. నిద్రలో కూడా ఆ పరమ స్వరూపుడు ఉన్నాడు, అది కూడా గొప్పది. సమయం వేటైన ఎవరో తెలుసు. ఆ సమయాన్ని కొంచెం అత్యంతగా అమృతంలాగా పంచుకోవాలి. అది మన ధర్మం, అప్పగారి యొక్క ఆశిష్టం. అట్లానే ఇక్కడ ఎవరైనా పండితులు, పురోహితులు, పెద్ద మనుషులు ఎవరైతే ఏమనుకోదు. ఎతి ప్రాసన్యం లేనటువంటి జీవనం అది. ఎందుకంటే నాకు వేదం రాదు, పురాణం రాదు, పాండిత్యం రాదు. కాకపోతే అప్పగారి ఆశీర్వాదం మాత్రం నిండా ఉంది. ఋషిగిరి, మౌనగిరి, అనంతగిరి అప్పగారి నా 3 గురువులు, అప్పగారు ప్రథమ గురువు. వారి ఆశీర్వాదం మాత్రం చాలా ఉంది. అందరూ బయట పెట్టుకుంటారు కానీ అప్పగారు మాకు ఏది ఉన్నదాన్ని బయట పెట్టుకుంటే జాగ్రత్త ఉండాలి. నలుగురు భవిష్యత్తు అనేది నడవాలి. భస్మం ఎవరు నిలబడదు, భస్మం రేఖలు ధరించినప్పుడు మాత్రమే భస్మం యొక్క విలువ తెలుస్తుందని చెప్పారు. కాబట్టి ఆ భస్మాన్ని ధరించుకోవడం మన ధర్మం. భస్మం యొక్క విలువ తెలిసిన వారికి ఆ భస్మాన్ని పంచిపెట్టడం అది. అప్పగారి యొక్క ఆశీర్వచనతో ఒక చిన్న శ్రవణాన్ని చేస్తాను, అందరూ అనాలి. అప్పగారి వాక్యం అందరూ స్మరించాలి. జై దత్తగిరి మహారాజుకి. ఇక్కడ ఏమైనా అది బీసీ చేసే వాళ్ళు ఉన్నారా, సత్వం చేసే వాళ్ళు ఉన్నారా?